జగన్ ప్రభుత్వం స్థానిక పాలకుల చేతగానితనం కారణంగా కందుకూరు నియోజకవర్గంలో అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మోక్షం కలిగింది. అలాగే అవసరమైన చోట్ల కొత్త బ్రిడ్జ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రజలు పడుతున్న ఒక్కొక్క ఇబ్బందిని తొలగించేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నా అని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. గుడ్లూరు మండలం చెమిడిదపాడు సమీపంలో రాళ్లవాగుపై 2 కోట్ల రూపాయలతో నిర్మించబోయే బ్రిడ్జ్ పనులకు ఎమ్మెల్యే గారు ఆదివారం భూమి పూజ చేశారు. ఏళ్ల తరబడి తాము పడుతున్న అవస్థలు తీరబోతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ అక్కడికి వచ్చిన నేతలు, ప్రజలు నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా రవాణాకు సంబంధించి మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వర్షం కురిస్తే రాళ్లవాగు తీవ్ర రూపం దాల్చి రాకపోకలకు ఆటంకం కలుగుతుందన్నారు. తాను కూడా అనేకసార్లు ఈ మార్గంలో ఇబ్బంది పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఈ సమస్య తీవ్రతను, బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరాన్ని గతంలో నెల్లూరు కలెక్టర్గా పనిచేసిన ఆనంద్ గారు, ఇతర అధికారులు దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వివరించారు.